సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మంటలను ఆర్పారు. ఆపై అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలను ఆర్పివేశారు. సుమారు 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం 12:30 గంటల వరకు ఇక్కడే ఉన్నామని, ఆ తర్వాత ఇంటికి వెళ్లేసరికి ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 12:45 దాకా ఇక్కడే ఉన్నాం. మేము పోయినప్పుడు అంతా నీట్గా ఉన్నది, ఏ ప్రాబ్లం కూడా లేదు. మాకు ఇంట్లోకి పోయి తిని కూర్చున్నామో లేదో ఫోన్ వచ్చింది, ఇట్లా తలుగుతుందని ఇమ్మీడియట్ ఉరికొచ్చి నేను కూడా ఇమ్మీడియట్ ట్రాన్స్ఫారం బంద్ చేశాను. చేసి లోపలికి వచ్చి చూసాకలా అక్కడ కుర్చీలు తలుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫారం ఆన్ చేసి ఎంబడే రావారెడ్డి కూడా వచ్చిండు, జనార్దన్ గౌడ్ కూడా వచ్చిండు. ఆ పైర్ దాని వాటర్తో అంతా కొడితే కొద్దిగా చాలా నష్టం జరిగింది. నష్టం సంగతి దేవుడేరు, కానీ మాకు చాలా బాధ ఉంది. మేము కష్టపడి కట్టినాం బిల్డింగ్. కమలానగర్ అసోసియేషన్లో బిల్డింగ్ కట్టిందంటే నేను రాఘవరెడ్డి అనే కట్టాము. చాలా కష్టపడి అందరు సహకారంతో, కాలనీ సహకారంతో కట్టాము. ఆ కొడుకులు కొందరు మా దగ్గర దుస్తులు తయారయ్యారు, 5-6. వాళ్ళు నిన్ననే నోటీసు పంపారు, ఇవాళనే తలిగింది. మరి ఎవరు చేసారు అనేది ఇక తెలుసుకుంటే దాంట్లో ఇట వాళ్ళైనా తెలిస్తే మంచి పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకు. ఆ విధంగా పోలీసుకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చి బాగా కఠిన చర్య తీసుకుంటామని చెప్తున్నాం. బిల్డింగ్లో మంటలు వచ్చినాయని చెప్పేసి ఒక అమ్మాయి నాకు ఏదైతే ఫోన్ చేసింది. నేను ఇమీడియట్లీ రష్ అయ్యి ఒక 2 మినిట్స్లో ఇక్కడ ఉండిపోయా. వచ్చేసరికి చూస్తే మొత్తం బ్లాక్గా కవర్ అయ్యి మొత్తం మంటలు వచ్చాయి. ఇమీడియట్లీ రాఘవరెడ్డి అన్న, పెంటన్న అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్లీ డోర్ ఓపెన్ చేసి చూస్తే చైర్స్ అని తగలబడ్డాయి. ఆ చైర్స్ని కూడా ఆర్పడానికి మన దగ్గర బోర్ ఉండే, ఆ బోర్ వాటర్తో మొత్తం దాన్ని ఆర్పడం జరిగింది. ఎలక్ట్రికల్ కూడా బంద్ చేశారు మన మిత్రుల ముందు. ఆ ఎలక్ట్రికల్ కూడా బంద్ అయిన తర్వాత మరి మళ్ళీ వచ్చిన తర్వాత మోటార్ ఆన్ చేసి నీళ్ళు పెట్టేస్తే ఇమ్మీడియట్లీ అరెస్ట్ అయింది. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోవాల్సినంత జరిగిపోయింది. కానీ మేము ఇంతకుముందే ఒక గంట ముందు మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి కూర్చున్నాము. మీటింగ్ అంతా జరిగింది, కామ్గా వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ 1 అవర్లో మాకు ఫోన్ వచ్చింది. అదేంతో అర్థం కాలేదు మాకు కూడా. వచ్చి అనుమానాలంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతూ ఉంది, కోర్టుల కేసు నడుస్తూ ఉంది. అక్కడ స్టిక్కర్ కూడా నిన్ననే నోటీసులు కూడా వచ్చినాయి. మరి అదేందో తెలియదు తెలుసు అసోసియేషన్ మీద. కాబట్టి ఇటువంటి అరాచకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది అసోసియేషను. ఇంత నష్టం ఎక్కడ జరిగింది ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ళు, నేను సుమారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాలంలో ఎటువంటిది ఎప్పుడు జరగలేదు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా అందరు అక్కచెల్లని మూమెంట్స్ డేలు ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నాము. ఇక్కడ అన్నీ కూడా ప్రశాంతంగానే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇది జరగడం అనేది ఒక దురదృష్టకరం, దానికి చాలా చింతిస్తున్నాం. మరి మా పెద్దలు కూడా రాఘవరెడ్డి అన్న చాలా ముందే వచ్చేసి మాకంటే కూడా ముందు వచ్చి కూడా ఇది ఆర్పడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఇప్పుడు కమలానగర్ అసోసియేషన్లో ఇంతకుముందే మేము 12:30 వరకు ఒక మీటింగ్ అయిన ఉండే. మీటింగ్ అయ్యే దాంట్లో కూడా 12:45 రంగ ఇక్కడే ఉన్నాము. ఇప్పుడే లంచ్ కానీ వెళ్ళిపోయినా కొద్దిసేపటికే బర్నింగ్ అవుతుందని ఇక్కడ మెసేజ్ రాగానే ఇమ్మీడియట్లీ వచ్చేవరకే మొత్తం కాలిపోయింది. మరి అది ఎట్లా కాలింది అనేది మాకు కూడా తెలుస్తలేదు. కానీ ఒక ప్లేస్లో మాత్రం అది ఎక్కడో ఏదో పోసినట్టు నాకు అక్కడనే బర్న్ అయింది. మంటలలాగా అక్కడే వచ్చినాయి కాబట్టి అదంతా మీరు కూడా ఒకసారి మీడియా చూడండి. మరి ఎవరు డాలకులు అన్నీ ఉన్నాయి, కానీ గ్రిల్ ఉన్నాయి కాబట్టి గ్రిల్ నుంచి ఏమైనా పడ్డాయా అనేది అర్థమవుతలేదు మాకు. ఇన్ని రోజుల నుంచి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, మరి అది ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియదు. అవి రన్నింగ్లు ఉన్నాయి కూడా. మరి నష్టం దాదాపు ఇప్పుడు 7-8 లక్షలు నష్టమైంది. ఇప్పుడు విత్ స్లాబ్ కూడా పడిపోయింది అని అంటే ఎంత బర్నింగ్ అయిందో మీరు ఆలోచించండి. అది షార్ట్ సర్క్యూట్ అంటే కూడా అది జరచేపట్లో తెలిసేది. మరి అది ఒకటే దాని అది బర్న్ అవుతుంది అంటే మరి అది ఏమైనా లిక్విడ్ లాగా ఏమైనా పడ్డదా అనేది మేము కూడా తెలియదు. మనకు తెలియనప్పుడు వారి మీద చెప్పడం కరెక్ట్ కూడా కాదు. కానీ ఈరోజే మాకు దరిద్రంగా ఏంటంటే వాళ్ళు ఒక నోటీస్ ఏదో మాకు పంపడము, మా మూడంతా కూడా అప్సెట్ కావడము, మరి ఇదే రోజు జరగడం అనేది కొద్దిగా దురదృష్టకరము. దీని గురించి కూడా మేము కూడా ఎంక్వైరీ చేసి దీని మీద ఎంతవరకు ఏమైంది అనేది మనం పరిశీలించి దాని మీద మరి గవర్నమెంట్ ఏమన్నా దీని గురించి అంతా వాళ్ళకి తెలియపరిచి మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి ఫైర్ కూడా చెప్పడం, ఫైర్ కూడా వస్తే దీని సంగతి ఏదైనా ఆలోచించి ఫర్దర్గా ఏమన్నా దాని డీటెయిల్ ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఒకసారి తెలియపరుస్తామని మీకు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.